హాయ్ అండి. ఇవాళ వీడియో ఏంటంటే గుడ్లు సేర్లు లివరు ఇవన్నీ ఫ్రై చేసుకుంటాను. నేనైతే పావు కేజీ అయితే తీసుకొచ్చాను. ముందుగా అయితే గుడ్లు సేర్లు అన్నాయి కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను ఒక ఉల్లిపాయ అయితే పెద్ద ఉల్లిపాయ తీసుకుని చిన్నగా కట్ చేసుకుని 2 పచ్చిమిరపకాయలు కూడా పొడవుగా కట్ చేసుకుని సరిపడగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ అన్నది ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అందుకే ఆ ఆయిల్ వేడవాక ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఇవి ఉన్నాయి కదా గుడ్లు చీరలు ఎవరో ఇవన్నీ వేసుకుని ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకున్నాను చిన్న మంట మీద. మూత పెట్టుకున్న తర్వాత నేనైతే పసుపు కారం కూడా కలిపేసిందన్నమాట దాంట్లో. అవి కూడా వేసుకుని ఒక్కొక్కసారి కలిపేసుకుని రుచికి సరిపడకపోతే నేను సాల్ట్ కూడా తీసుకుంటాను. అలాగే గరం మసాలా కూడా తీసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత నేను తర్వాత ఏం చేస్తానంటే గుడ్లు కూడా ఒక సైడ్ తీసేస్తాను. మళ్ళీ అవి కలుపుతున్నప్పుడు ఎక్కడ ఇడిపోతాయి అనేసి ముందుగా తీసేస్తాను. వేసిన తర్వాత మళ్ళీ తీసేసి సగం ఉడికిన తర్వాత తీసేసి మళ్ళీ ఒక గ్లాసు వాటర్ వేసాక మళ్ళీ గుడ్లు అన్నవి వేస్తాను అనమాట. ఇప్పుడైతే ఉడికితే చిన్న మంట మీద పెడితే మనకి బాగా పచ్చివాసన రాకూడదు. అందుకనే ఈ లివర్ అన్నవి కానీ బాగా ఉడకాలి కాబట్టి నేను అయితే ఒక టీ గ్లాసుడు వాటర్ అయితే వేసి చిన్న మంట మీద ఉంచాను. చాలా టేస్ట్ ఉంటుంది. లాస్ట్ను అయితే కొత్తిమీర వేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర లేదు కాబట్టి కొత్తిమీర వేయలేదు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలా పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు.